Hi, my dear friends. Welcome back once again. Telugu Medicine Review and Health Educational Channel. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, చాలా ఎక్కువ యూస్ అయ్యేటువంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ అయినటువంటి హైపెనాక్ ఎంఆర్ ట్యాబ్లెట్ల గురించి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫుల్ రివ్యూ చేద్దాం. అంటే దీని యొక్క యూస్ ఏంటి, దీని డోస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్ ఏంటి అన్న దాని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫుల్ రివ్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెడిసిన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి మన ఛానల్ వచ్చే వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం. సో ఫ్రెండ్స్, ఇంకా మనం రివ్యూ స్టార్ట్ చేస్తే ముందుగా ఈ హైపెనాక్ ఎంఆర్ ట్యాబ్లెట్ల ప్రైస్ గురించి, ధర గురించి మాట్లాడితే ఇది 112 రూపీస్ ఉంటుంది దీని ప్రైస్. 112 రూపాయలు దీని ప్రైసు. దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి దాదాపు మీకు 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ఒక నెల తక్కువ మీకు 2 ఇయర్స్ వరకు దీని సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అవసరాన్ని బట్టి మీరు దీన్ని యూజ్ చేసి ఇంట్లో పెట్టుకొని. ఇంకా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ వచ్చేసి ఇంటాస్ ఫార్మాస్యూటికల్లో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. చాలా మంచి కంపెనీ ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్. ఇంకా ఇందులో యూజ్ చేసినటువంటి సాల్ట్స్ వచ్చేసి, మెడిసిన్స్ వచ్చేసి అసిక్లోఫెనాక్ 2 mg యూజ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే క్లోరోజోక్సాజోన్ వచ్చేసి 500 mg యూజ్ చేశారు. పారాసెటమాల్ వచ్చేసి 325 mg యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఈ హైపెనాక్ ఎంఆర్ వచ్చేసి మీకు ఆన్లైన్లో కూడా లభిస్తుంది. మీకు ఆల్మోస్ట్ ప్రతి మెడికల్ స్టోర్లో మీకు ఇది లభిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా కామన్ ప్రోడక్ట్, చాలా ఎక్కువగా యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్. సో ఫ్రెండ్స్, ఈ హైపెనాక్ ఎంఆర్ ట్యాబ్లెట్ల గురించి ఇది ఒక బేసిక్ పరిచయము. ఇంకా మనం దీని యూసేజ్ గురించి, ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటే, మోస్ట్ కామన్లీ ఈ హైపెనాక్ ట్యాబ్లెట్ల యూస్ వచ్చేసి, ఉపయోగం వచ్చేసి, మన కండరాలు ఉన్నాయి కదా, మన మజిల్స్ని రిలాక్స్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి యాజ్ ఏ మజిల్స్ రిలాక్సర్లా దీన్ని యూజ్ చేస్తారు. అంటే ఉదాహరణకు మన కండరాల పట్టివేత సమస్య ఉంది కదా, మనకు పక్కటెముకల్లో ఒకసారి పట్టేసినట్టు ఉంటుంది. అలాగే వీపుల్లో, ఛాతీలో ముఖ్యంగా పట్టేసినట్టుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే కాళ్ళ యొక్క కండరాల దగ్గర కూడా పట్టేసినట్టుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీని వచ్చేసి కండరాల పట్టివేత సమస్యని తగ్గించడాన్ని దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారండి. దాంతోపాటు కండరాల్లో వచ్చేటువంటి నొప్పి, అలాగే కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్కి, తలనొప్పికి, చెవి నొప్పి, గొంతు నొప్పి, పంటి నొప్పిని తగ్గడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ మోస్ట్ కామన్లీ వచ్చేసి దీని యూస్ వచ్చేసి కండరాల పట్టివేత సమస్యను తగ్గడాన్ని దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. ముఖ్యంగా మన ఛాతీలో పట్టేసినట్టుగా ఉంటుంది, పక్కటెముకల్లో పట్టేసినట్టుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ ప్రాబ్లమ్ని తగ్గడంలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు దీంతోపాటు ఏదైనా ఒక డిఎస్ఆర్ క్యాప్సిల్స్, అంటే గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన టాబ్లెట్ కలిపి వేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, దీని యొక్క మెయిన్ యూసేజ్. దాంతోపాటు మీరు వచ్చేసి జ్వరాన్ని తగ్గడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ విషయంలో కూడా చాలా మంచి ప్రోడక్ట్ ఇది. సింపుల్గా చెప్పాలంటే దీని వచ్చేసి కండరాల పట్టివేత, కండరాల్లో వచ్చేటువంటి నొప్పుల్ని తగ్గడాన్ని దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. ఆ విషయంలో ఇది చాలా మంచి ప్రోడక్ట్ కూడా. సో ఫ్రెండ్స్, ఇది దీని యొక్క మెయిన్ యూసేజ్. దాంతోపాటు మీకు ఏమైనా ఎప్పుడైనా కట్స్ కారణంగా, అంటే తెగిన గాయాల కారణివ్వండి, అలాగే ఇన్ఫెక్షన్ కారణంగా గుల్లలు కానివ్వండి, ఏమన్నా చిన్న చిన్న గాయాలు కానివ్వండి. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి పెయిన్ ఉన్నా కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఆ విషయంలో ఇది చాలా మంచి ప్రోడక్ట్ చెప్పుకోవచ్చు. బట్ మోస్ట్ కామన్లీ ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కండరాల పట్టివేత, ముఖ్యంగా పక్కటెముకల్లో, ఛాతీలో పట్టేసినప్పుడు మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. దీంతోపాటు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ని కలిపి యూజ్ చేస్తే చాలా చక్కగా దీనికి ఫలితాలు, రిజల్ట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది దీని యొక్క యూసేజ్. ఇక దీని డోస్ గురించి మాట్లాడితే, 10 years దాటిన వాళ్ళు ఎవరైనా సరే కానివ్వండి, 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు దీన్ని ఉదయం, రాత్రి యూజ్ చేయొచ్చండి. తిన్న తర్వాత యూజ్ చేయాలి. ఒకవేళ 10 years కంటే తక్కువ ఉండే మటుకు హాఫ్ టాబ్లెట్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డైలీ 2 tablets యూజ్ చేయొచ్చు. దీని సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడితే, ట్యాబ్లెట్ వేసుకున్న ప్రతి ఒక్కరికి సైడ్ ఎఫెక్ట్ రావాలని రూల్ అయితే ఏం లేదు. బట్ చాలా రేర్గా కొద్దిమందికి వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కడుపులో నొప్పిగా ఉండడం, తలనొప్పిగా ఉండడం, వికారంగా, నోసియా అంటే వాంతికి వచ్చినట్టుగా ఉండడం, కొద్దిమందికి అలర్జిక్ రియాక్షన్ అంటే దురద, దద్దులు రావడము, ఒక అన్కంఫర్టబుల్గా ఫీల్ కావడము, నిద్ర రాకపోవడము, కళ్ళు తిరగడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటూ ఉండొచ్చండి. ఇది చాలా రేర్గా. ఒకవేళ మీరు ఈ టాబ్లెట్ యూజ్ చేయడం ఆపేస్తే మీ సైడ్ ఎఫెక్ట్ కూడా అవే తగ్గిపోతాయి. దాని గురించి మళ్ళీ స్పెషల్గా మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ హైపెనాక్ ఎంఆర్ టాబ్లెట్ల గురించి పూర్తి సమాచారం. ఇంకా ఫైనల్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.